నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదే శ్రీనివాసులు నాయుడు నించిన సీఎం చంద్రబాబు యాదవ సంఘం నాయకుడైన రొంటి కృష్ణ యాదవ్ కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన కృష్ణా జిల్లా గొర్రెల మేకల పెంపకదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డి వెంకట కృష్ణారావు. మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడిన వైసీపీ ప్రభుత్వం 3,113 కోట్లు దోచుకున్నారని అసెంబ్లీలో ఆరోపించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. సహజ సాగులో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1 లో నిలిపేందుకు సమిష్టి కృషి అవసరమన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీసా. ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలేనని సాక్షి పత్రికలో స్పీకర్ పై తప్పుడు రాతలు బాధాకరం. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. చట్టసభలు చూస్తూ పెరిగిన వాడినని, చిన్న వయసులో చట్టసభలను చూశానని, అప్పట్లో వ్యక్తిగత దూషణలు ఉండేవి కాదని, ప్రజలకు ఏమి కావాలో దానిపైన చర్యలు జరిగేవని లోకేష్ తెలిపారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా అంశంలో సాక్షి తప్పుడు రాతలపై స్పందించిన మంత్రి లోకేష్ బుధవారం శాసనసభలో మాట్లాడారు. చట్టసభల్లో ఇది తనకు రెండో అవకాశమని, తొలిసారి శాసనసభకు వచ్చానని, వైసీపీ సభ్యులు బాధ్యత లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు. గతంలో తాము నిరసన తెలియజేసినప్పుడు బెంచీల వద్దే ఉండి ధర్నా చేశామని, పోడియం వద్దకు రాలేదని, మేము ఎప్పుడూ లక్షణ రేఖ దాటలేదని అన్నారు. తాను అసెంబ్లీలో కొత్త మెంబర్ని, పార్లమెంట్లోని 121C నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెంబర్లో 1/10 ఉండాలని స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. అసెంబ్లీ కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ లో కూడా ఈ విషయం పొందుపరచబడి ఉందని తెలిపారు. శాసనసభ ఆర్థిక కమిటీలు నెలలో కనీసం 2 సార్లు సమావేశం కావాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచించారు. మంగళవారం రాష్ట్ర శాసనసభ భవనంలో శాసనసభ ప్రజా పద్దుల కమిటీ, శాసనసభ అంచనాల కమిటీ మరియు ప్రభుత్వ సంస్థల కమిటీ అండర్ టేకింగ్స్ ప్రాథమిక సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, కమిటీలు ఏర్పాటు చేయడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. కమిటీ మెంబర్లు చాలా చురుగ్గా ఉండాలని, తద్వారా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో కానీ అసెంబ్లీని నడిపించడం ఎంతో సులభమవుతుందన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో బడ్జెట్ సమావేశాలు 60 రోజుల పాటు జరిగేవని, అవి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా జరిగేవన్నారు. అలాంటివి నేడు 15 రోజులకు తగ్గిందన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన అన్ని రాష్ట్రాల స్పీకర్ల సమావేశంలో పాల్గొన్నప్పుడు ఏ అయినా సరే అసెంబ్లీ సమావేశాలను సంవత్సరానికి కనీసం 60 రోజుల పాటు జరపాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఇందుకు అన్ని రాష్ట్రాల సభాపతులు ఆమోదం తెలపాలన్నారు. కాబట్టి ఈ కమిటీలు నెలలో కనీసం 2 సార్లు సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. ఏ ఉద్దేశంతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాల సాధనకు అనుగుణంగా సభ్యులందరూ సహకరించి సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి పబ్లిక్ ఆడిట్ జనరల్ వారి సలహాలు, సూచనలను కమిటీ సభ్యులు తప్పగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. తాము కూడా ఈ కమిటీలకు సంపూర్ణ సహకారాలను అందిస్తామన్నారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదే శ్రీనివాసులు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లి నివాసంలో సీఎంను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు సీఎంకు, కూటమికి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులను సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కరించడంతో పాటు వారిని అన్ని వేళలా గౌరవిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేశారన్నారు. ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ, అష్టా రాష్ట్ర అధ్యక్షులు ఏజీఎస్ గణపతిరావు, ఎస్టీయూ విశాఖ జిల్లా కార్యదర్శి ఈ పైడిరాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్ సదాశివరావు, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర సిపిఎస్ కన్వీనర్ గుజ్జల తిరుపాల్, గుంటూరు జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు జీవీఎస్ రామకృష్ణ, రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి కాశీ విశ్వేశ్వరరావు తదితరులు ఉన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించుకున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. అధికారులంతా సమన్వయంతో వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే విధంగా తగు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్పతి దీదీస్ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 100 మంది మహిళా ఎంటర్ప్రెన్యూర్లను ముఖ్యమంత్రి సత్కరించినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ మల్లికార్జున, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ తేజ్ భరత్ తో పాటు స్త్రీ, శిశు, గిరిజన, సాంఘిక, మైనార్టీ సంక్షేమం, పోలీస్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదవ్ సంఘం నాయకుడైన రొండి కృష్ణ యాదవ్ కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కృష్ణా జిల్లా గొర్రెలు మేకల పెంపకదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డి వెంకట కృష్ణారావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హనుమంతరాయ్ గ్రంథాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో బచ్చుల అర్జునుడికి అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన మరణ అనంతరం మండలిలో తమకు స్థానం లేదనే భావన యాదవ్ సామాజిక వర్గంలో ఉందన్నారు. ద్వారా పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. మరియు మేకల పెంపకందారుల ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్ అయిన నేను ఎమ్మెల్సీ 5 ఎమ్మెల్సీలో జరగబోయే ఎమ్మెల్సీల్లో 3 యాదవ్ కమ్యూనిటీ నుంచే నర్తు రామారావు గారు, జంగా కృష్ణమూర్తి గారు, యనమల రామకృష్ణుడు గారు ఖాళీ అయిన స్థానాలు. మరి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో ఒకప్పుడు బచ్చుల అర్జునుడు గారు ఎమ్మెల్సీగా క్రమశిక్షణ సంఘంలో సభ్యులుగా ఉండేవాళ్ళు. వారి తర్వాత ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీలు యాదవులకే 3కి ఇవ్వాలని, బందర్ నుంచి రొంటి కృష్ణ యాదవ్ గారికి ఇవ్వాలని కృష్ణా జిల్లా గొర్రెల మేకల సంఘం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా 93లో ఈ గొర్రెల మేకల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ఈ సంఘాలని వాణి నింపిపోవటంలో చట్టసభల్లో ప్రభుత్వాలు గుర్తించలేదు. గొర్రెల కాపరుల ద్వారా మాంస ఎగుమతుల మీద ఆంధ్ర రాష్ట్రానికి 400 నుంచి 500 కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. అయినా గొర్రెల కాపరు తెలియదు ఈ 400-500 కోట్లు ప్రభుత్వానికి మని ద్వారా వస్తున్నాయని. నిస్వార్థంతో భూమి లేని నిరుపేదలు గొర్రెలు కాసుకుంటారు. వాళ్ళలో 95% యాదవులే ఉంటారు. గొర్రెలు కాసే వాళ్ళలో ఒక 5-6% ఇతర కులాలు ఉంటాయి. నిజంగా సంచార జాతులు ఎవరంటే గొర్రెల కాపర్లు. సంచార జాతులు ఐక్యవేదిక ఉంది. నిజంగా సంచార జాతులు గొర్రెల కాపర్లని మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే 6 నెలలు ఇంటి దగ్గర ఉంటే 6 నెలలు మేతల కోసం ఓళ్ళమ్మడబడి తిరుగుతారు. వాళ్ళ పిల్లల్ని వేసుకొని సమాజానికి, చదువుకి, విజ్ఞానానికి దూరం అయ్యి బతికేవాళ్ళు గొర్రెల కాపర్లే. అందుకని మా వాణి నింపించాలంటే, మా సమస్యలు చట్టసభల్లో తెలియపరచాలంటే గొర్రెల కాపర్లో కింద నుంచి ఎదిగిన రొంటి కృష్ణ గారికి ఈ జిల్లాలో ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందని మా తిరుపతి సుబ్బారావు, అవనిగడ్డ నియోజకవర్గం, సలపల్లి మండలం, పుచ్చగడ్డ గ్రామం, కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సంఘం వైస్ చైర్మన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం మాకండి ఈ 2 జిల్లాల్లో, అంటే ఇప్పుడు 2 జిల్లాలు ఎన్నిక ఉమ్మడి జిల్లాని, ఈ 2 జిల్లాల్లో మాకు ప్రాతినిధ్యం, యాదవ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక్కడ సారథి గారు ఉండేవాళ్ళు, ఆయన వేలూరు పంపించారు. మాకు నాయకత్వ లోపం చాలా ఉంది ఇక్కడ. అయితే ఓటు అయితే బాగా 80% యాదవులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. దాన్ని 100% మార్చుకునే విధంగా తయారు చేసుకోవాలంటే మాకు ఈ 2 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాలో ఒక వ్యక్తికి, ఎవరో ఇప్పుడు మన కష్టపడే వ్యక్తికి రొండి కృష్ణ గారు మొన్న
ఎమ్మెల్సీ మొన్న జరిగినటువంటి ఎన్డీఏ కూటమి మన అసెంబ్లీ ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి కష్టపడి మాలాంటి గ్రామాల్లో మండలాల్లో ఉన్న కార్యకర్తలను కూడా ఉత్తేజపరిచి మా చేత కూడా అన్ని గ్రామాలు తిప్పించి కష్టపడి పనిచేశాడు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే 2 జిల్లాలు ఆయన అనుసంధానం చేసుకుని మాకు ఒక నాయకుడు ఉంటాడని చెప్పిన ఉద్దేశంతో మాకు ఒక ఎమ్మెల్సీ ఇమ్మని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. అట్లాగే మేము కింద నుంచి ఉన్న యంత్రాంగాన్ని కూడా తయారు చేసి పార్టీకి అనుకూలంగా మమ్మల్ని ప్రేరేపించి చైతన్యవంతులు చేస్తున్నాడు. కాబట్టి అలాంటి నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తే మా యాదవ్ కమ్యూనిటీ ఒక తాటి మీదకి వచ్చి వచ్చే ఎలక్షన్కి 100% యాదవ్ల తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ఓటేస్తారని చెప్పని కోరుకుంటూ, అట్లాగే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మా యాదవులకు అన్యాయం చేశాడని మొన్న ఎలక్షన్ ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా మా కులమంతా కూడా వన్ సైడ్గా ఈ మొన్న కూటమికి పనిచేశారు. అదేవిధంగా రేపు కూడా వచ్చే ఎలక్షన్కి ఇంకా ఎక్కువ పనిచేయాలంటే మా 2 జిల్లాల మీద ఒక ఎమ్మెల్సీ కేటాయించి మాకు నాయకుడిని ఏర్పాటు చేయమని చెప్పని పదవిచ్చి మాకు అనుకూలమైన నాయకుడిని ఏర్పాటు చేస్తే మాకు కూడా అనుసంధానం ఉంటాడు. మేము కూడా పనిచేయడానికి యాక్టివ్గా తిరగడానికి, మేము ఒక నాయకుడిని చెప్పుకోవడానికి, మా కష్టాలు నష్టాలు చెప్పుకోవడానికి అని మా యాదవ్ సంఘం తరపున, యాదవ్ కులం తరపున, అందరి తరపున మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోవాడ రమేష్ బాబు, నాది బందర మండలం మంగినపూడి అండి. ఈ పత్రికా సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, గత జరిగిన మన అసెంబ్లీ ఎలక్షన్స్లో మా యాదవ్ సోదరులు 80 నుంచి 90% వరకు మన తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసామండి. మాకేంటంటే అందుకతం మాకు ఎమ్మెల్సీ కింద బొత్స అర్జున్ గారు ఉండేవాళ్ళు మా ఏరియాలో. ఆయన బాగా మాకు అందుబాటులో ఉండేవాడు. గొర్రెల కాపర్లు అంటే ఏంటంటే పొలాలు వెంకాలు తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఎమ్మెల్యేలు ఎంపీ దగ్గరికి వెళ్ళడం అంటే వాళ్ళకి అంత కుదిరే పని కాదండి. వాళ్ళకి ఏంటంటే అంత నాలెడ్జ్ లేని వాళ్ళు. మాకు అందుబాటులో ఉండే నాయకులు కింద నుంచి పైకి ఎదిగిన నాయకులు ఎవరైనా ఎమ్మెల్సీ కింద వేస్తే ఇప్పుడు ఆల్రెడీ 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వడం జరిగింది. 5 ఎమ్మెల్సీ స్థానం ఒక స్థానం అన్నా సరే కింద నుంచి ఎదిగిన నాయకుడు అంటే మాకు రుండికృష్ణ యాదవ్ గారండి. ఆయన కనుక ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి మాకు గౌరవిస్తే మా యాదవులకి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి నేను రుణపడి ఉంటామండి. మాకు ఏ బాధ వచ్చినా మేము దీన్ని కోరుకోవడానికి కారణం ఏంటంటే, మాకు ఏ బాధ వచ్చినా సరే ముందు మేము వెళ్ళి తెలియపరచడానికి మాకంటూ అందుబాటులో నాయకుడు ఉండాలండి. దాని గురించి మాకు రుండికృష్ణ యాదవ్ గారిని కానీ మాకు ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే మాత్రం ఆయన రుణం మేము తీర్చుకోలేం, చంద్రబాబు నాయుడు గారి రుణం మేము తీర్చుకోలేమండి. కాకపోతే ఏంటంటే రుండికృష్ణ యాదవ్ గారు మన ఎలక్షన్లో కూడా ప్రతి గ్రామం తిరిగి, ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం తిరిగి మమ్మల్ని అందరూ ఉత్తేజపరిచారు, మమ్మల్ని బాగా యాక్టివేట్ చేశారండి. చాలా కష్టపడి పనిచేశారు. ఆయన్ని ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాలి. దాని ద్వారా మేము చంద్రబాబు నాయుడికి మేము చేతులు నమస్కరించి అడుగుతామండి. మాకు ఈ సహాయం మాత్రం చేసి పెట్టాలని చెప్పేసి మేము మరీ కోరుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడి 3,113 కోట్లు దోచుకున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో చెప్పారు. ఐఎఫ్ఎంల ద్వారా 2,861 కోట్లు, బీర్ల మీద 250 కోట్లు దోచుకున్నట్టు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 2019-24 మధ్య కాలంలో మద్యం తయారీ ఆర్డర్లను తమకు నచ్చిన కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి కేవలం 7 కంపెనీలకే సరఫరా చేశారు. దాదాపు 63% పైగా ఆర్డర్లు కొన్ని కంపెనీలకే కట్టబెట్టారు. కేసుకు ఇంతని వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మద్యం అక్రమాలన్నిటిపై సిబిసిఐడి విచారణ జరుగుతుంది. సిట్టు ఏర్పాటు చేసిన రోజే తాడేపల్లి ప్యాలెస్ లో ఫైల్స్ దగ్ధమయ్యాయి. ఈ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదని మంత్రి హెచ్చరించారు. ఎక్సైజ్ లో జరిగిన అవినీతిని వెలికి తీయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కోరారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు వంశీ గారు చాలా ఆవేదనతో మరి ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయాలే అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే 2019-24 మధ్యకాలంలో అధ్యక్ష, మద్యం తయారీ కంపెనీ ఆర్డర్లన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే కొన్ని బ్రాండ్లు, కొత్త బ్రాండ్లు కూడా తీసుకొచ్చి దాదాపు 7 కంపెనీకి మాత్రమే ఆనాడు ఆ సప్లై అంతా కూడా రాష్ట్రంలో అన్ని షాప్స్కి సంబంధించి సప్లై అంతా కూడా 7 కంపెనీ నుంచి మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉండేది అధ్యక్ష. దాదాపు 63% పైగా ఆర్డర్లు కొన్ని కంపెనీలకు మాత్రమే కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రతి కేసుకి ఇంత అని చెప్పి
వసూలు చేశారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి అధ్యక్ష. ప్రతి కేసుకి సుమారుగా 200 నుంచి బీర్ అయితే ఒక రేటు, ఐఎంఎఫ్ఎల్ అయితే ఒక రేటు వసూలు చేశారని చెప్పి దాదాపు 2861 కోట్లు ఐఎంఎఫ్ఎల్ మీద, అలాగే బీర్ మీద వచ్చేటప్పటికి దాదాపు 250 కోట్లు, దాదాపు 3113 కోట్లు దీని ద్వారా దోచుకున్నారనేది ప్రాథమికంగా వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అలాగే గతంలో ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ అన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా మనం తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ కొన్ని లోకల్ మేడ్ బ్రాండ్స్ని పెట్టేసి మొత్తం కూడా హైజాక్ చేశారు అక్కడ మార్కెట్ మొత్తం కూడా. ఎందుకంటే షాపులు, గవర్నమెంట్ షాప్స్ రన్ చేసిన కూడా వాళ్ళ మనుషులు పెట్టుకున్నటువంటి వాళ్ళతోనే నడుపుకున్నారు. అట్లాగే ప్రతిదీ కూడా వాళ్ళు ఏది చెప్తే ఆ బ్రాండ్లు మాత్రమే అందులో అవైలబుల్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం. అలాగే గతంలో అధ్యక్ష యునైటెడ్ స్పిరిట్స్ అని చెప్పి, పెర్నాడ్ రికార్డ్ అని, అలైడ్ బ్లెండర్స్ అని, జాన్ డిస్టిలరీస్ లాంటి అంతర్జాతీయ మద్యం కంపెనీలు కూడా సప్లై చేసే పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ కేవలం వీళ్ళు బెదిరించి వాళ్ళు చెప్పినటువంటి ఆ డిస్టిలరీస్ దగ్గర నుంచే తీసుకునే విధంగా భయపెట్టి బలవంతంగా మరి వాటిని కూడా కొన్ని దాదాపు 20 డిస్టిలరీస్ని బలవంతంగా లాక్కున్నారని కూడా మరి ఆరోపణలు కూడా ఉన్నాయి అధ్యక్ష. తర్వాత 26 కొత్త కంపెనీని తీసుకొచ్చి ఆ 26నే అగ్రభాగాన్ని నిలబెట్టారు అధ్యక్ష. అప్పటి వరకు వాళ్ళకి ఏమీ లేదు. కొత్తగా వచ్చిన కంపెనీలకు ఇచ్చి వాళ్ళతో మరి చేసిన దాంట్లో గ్రేసన్స్ అని, లీలా, జేఆర్ అసోసియేట్, పివి స్పిరిట్స్ ఇవన్నీ కూడా 2020 మేలో వచ్చినాయి అధ్యక్ష. అట్లాగే ఒక్కసారిగా రేట్లు కూడా, మద్యం రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఆఫీసర్, దీనికి సుమారుగా కొన్ని చెప్తున్న ఆర్డర్లు కొన్ని కంపెనీలకి ఎలా ఇచ్చారు కదా, దానికి ఆఫీసర్స్ చాయిస్ అని చెప్పి 2018-19లో 35 లక్షల పైగా కేసులు సరఫరా చేస్తే 2023-24 వచ్చి కేవలం 5 లక్షల కేసులు సరఫరా చేశారు. అంటే కావాలని మార్కెట్ని ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్లు వేసుకోవడం కోసం ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రానికి పోలిస్తే అధ్యక్ష 2014-19లో వాళ్ళకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం 4186 కోట్లే అధ్యక్ష. కానీ 2019-24 వచ్చేటప్పటికి 42,762 కోట్లు వాళ్ళది పెరిగినాయి. అంటే మన ఆదాయం మొత్తం కూడా ఏదైతే బోర్డర్లో ఉన్నటువంటి జిల్లాలు కానీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి విధానాల వల్ల కానీ అక్కడ పెరిగినాయి. ఇక్కడైతే శాంతం పూర్తిగా పడిపోయింది. ఎందుకంటే విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి మంగళవారం ఉదయం వస్త్రలత హోల్సేల్ మార్కెట్ లో వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకు వారి సిబ్బందికి అవగాహన కార్యక్రమం కల్పించారు. విఎంసీ ఫైర్ సిబ్బంది ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించే విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్ ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ అలారం ఎలా వస్తుంది, అగ్ని ప్రమాదం జరగకుండా కాంప్లెక్స్ చుట్టూ ఫైర్ సేఫ్టీ మేజర్స్ ఏమేమి ఉండాలి వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా, వస్త్రలత హోల్సేల్ మార్కెట్ వ్యాపారస్తులు, సిబ్బంది పాల్గొన్నారు. మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పిలుపునిచ్చారు. దశల వారీ కార్యాచరణతో సహజ సాగులో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1లో నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని అన్నారు. మంగళవారం విజయవాడలోని లయోలా కళాశాల ఎదురుగా ఉన్న రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో రిసోర్స్ పర్సన్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, మోడల్ మేకర్ ట్రైనర్లు తదితరులు ప్రకృతి వ్యవసాయం ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతల్లో ఉన్న అపోహలను తొలగించి ఆరోగ్యకర ఉత్పత్తులతో మొత్తం సమాజానికి మేలు కలిగించే సాగు విధానాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ర్యాలీలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కార్యక్రమాలు, పొలం సందర్శనలు వంటివి నిర్వహించాలన్నారు. తాను సేంద్రియ వ్యవసాయంలో PhD చేయడం జరిగిందని, రసాయన పురుగు మందులు, ఎరువులు నెమ్మదిగా మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, సాగులో సేంద్రియ ఎరువులు, జీవ ఉత్ప్రేరకాలు, కషాయాలు, ద్రవణాలు తదితర వినియోగం వల్ల ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు చేతికి అందుతాయని కలెక్టర్ వివరించారు. ఈ విషయంలో ఫీల్డ్కి తీసుకెళ్లే దాంట్లో ఇప్పుడు సర్ కన్విన్స్ అయ్యారు, గవర్నమెంట్ కన్విన్స్ అయ్యారు, బట్ పీపుల్ కన్విన్స్ అయ్యారని చెప్తే ఇంకా చాలా వరకు లేదు. ఎందుకంటే అదే చెప్తారు కదా, సత్యం
చెప్పులు వేసుకొని బయలుదేరేటప్పటికి అబద్ధం మొత్తం ప్రపంచం చూసుకుని వచ్చేసి ఉంటుంది. సో కన్నడలో సామెత ఎలా ఉంది, తెలుగులో ఎలా ఉందో ఒకసారి మీకు చెప్పాలా? ఓకే, సో మంచిది ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆల్రెడీ చెడు ఒకసారి మొత్తం రౌండ్ కొట్టేసి అందరికీ చెప్పేసి ఇది చెట్టు చెట్టు చెప్పుకుని వచ్చేసి ఉంటుంది. సిమిలర్లీ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మంచిది. ఓకే, సో అది సత్యం. ఓకే, సో కాబట్టి అది వెలుగుకి రావడం కొంచెం టైం తీసుకుంటుంది. దానికి ప్రతిష్టంగా ఎంత టైం తీసుకున్నా, ఎంత ఇబ్బందులైనా, సపోర్ట్ ఉన్నా లేకపోయినా అది కంటిన్యూ చేయాలని ఆల్మోస్ట్ డికేడ్ గా విజయ్ కుమార్ సార్ వెంటపడము, దానికి అంత కృషి చేసి, అంటే ఇక్కడ మెయిన్ లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చెప్తారు కదా, ఓన్లీ కలర్తోనో లేదా వెయిట్ తోనో గ్రోత్తోనో చెప్పలేము. అది ఆర్గానిక్ సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి. దానికి స్టాటిస్టికల్ ఎంపెరికల్ డేటాతో మనం చెప్తేనే ఒక సైంటిస్ట్ కానీ లేదా పబ్లిక్ కానీ ఎడ్యుకేటెడ్ కానీ మనం కన్విన్స్ చేయగలం. అటువంటి ఎంపెరికల్ డేటా లేనప్పుడు విజయ్ కుమార్ సార్ ఎక్స్పెరిమెంట్ చేసి మీ ద్వారా ప్రతి విలేజ్ చేసి మనం కెమికల్ ఫర్టిలైజర్ వేయకుండా న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఏంటి కాంపోస్ట్, దీంతోనే ఆన్ పార్ విత్ కెమికల్ ఫర్టిలైజర్ ఈల్డ్ తీయొచ్చు, దిగుబడి వస్తుంది అని ప్రూవ్ చేయగలిగారు. సో దాంతో కొంచెం దీనికి సపోర్ట్ దొరికింది. ఇది రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా అది రికగ్నిషన్ వచ్చింది. అయినా స్టిల్ ఈ కన్స్యూమరిజం మార్కెట్ ఏదైతే ఉందో, ఏదైతే మొత్తం కెమికల్ పోసేసి ఎక్కువ ఈల్డ్ తీసేసుకుని ఏంటి ఇన్సెక్ట్స్ ని చంపేసి ఆదాయం చేసుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళకి ఇంకా ఎక్కలేదు ఉంటుంది. కానీ ఆ ప్లేట్ పబ్లిక్ కొంచెం అవగాహన వచ్చింది థ్యాంక్స్ టు కోవిడ్ టైం నుంచి. ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్, న్యాచురల్ ఫార్మింగ్ దీని గురించి కొంచెం అవగాహన పెరిగింది. లైక్ మిల్లెట్స్ తినాలా, ఆరోగ్యం బాగుండాలంటే జొన్నలు తినాలా, ఇటువంటివి వచ్చినాయి. కాబట్టి సో అది కూడా ఒక మలుపు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా ముఖ్యంగా మీ రోల్ వస్తుంది. ఇప్పుడు న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ZBNF అయితే ఉన్నాయో దాంట్లో లెస్ డిస్టర్బెన్స్ టు ద నేచర్. మీరు ఇప్పుడు ప్రతిజ్ఞలో చెప్పుకున్నాం, మనం ప్రకృతి భాగమే. సో ప్రకృతి భాగాన ఉన్నప్పుడు ప్రకృతిని డిస్టర్బ్ చేస్తే మేము డిస్టర్బ్ అవుతాం కదా. సో ఈ ప్రిన్సిపల్ని మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం పురుగులు అంటున్నాము, పంటలు వస్తే పురుగులు వస్తాయి తినేస్తున్నాయి. రైతు అదే అడుగుతుంటాను నేను, ఎందుకు అండి లాస్ వచ్చిందండి సార్, పురుగులు వచ్చేసాయి సార్. ఎంత పురుగులు వచ్చాయి సార్? చాలా వచ్చేసాయి సార్. ఎంత చాలా చెప్పండి ఎంత సార్? ఎక్కడ చూసినా కనిపించేసారు. సరే అడుగుతున్నాను, పురుగులు ఎప్పుడు ఎవాల్వ్ అయ్యాయి ప్రపంచంలో? మేము ఎప్పుడు ఎవాల్వ్ అయ్యామని చెప్తే, సో పురుగులు మనకన్నా ముందు పుట్టాయి కదా, దాని తర్వాత హ్యూమన్ ఎవాల్వ్ అయింది. ఫస్ట్ వచ్చిందే ఇన్సెక్ట్స్, మనకన్నా ముందులో వచ్చినాయంటే సో అవిటికి ఇంకా అడాప్టబిలిటీ ఎక్కువ ఉంది. సో మనం పెట్టే ఈ విషయ పదార్థాలు అవిటి చంపేస్తున్నాయంటే మమ్మల్ని వదులుతాయా? సో ఈ పాయింట్ ఫార్మర్స్ మనం ఎక్కించారు గుర్రకి. అప్పుడు వాళ్ళు కరెక్ట్ కదా, వీఆర్ వీక్ కంపేర్ టు ఇన్సెక్ట్స్, అంతే కదా. సో అవి చాలా ముందు ఎవాల్వ్ అయ్యాయి, అవికి ఇంకా రక్షణ కవచాలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి, హ్యూమన్ బీయింగ్ ఇంకా లేదు. సో అటువంటి గట్టిగా ఉన్న పురుగుని చంపేసే మనం కెమికల్ వేసినప్పుడు ఆ కెమికల్ ఫుడ్ లో వచ్చి మమ్మల్ని చంపుకుంటూ ఉంటుంది. రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు, ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అదే సమయంలో రాజకీయ సుపరిపాలన ఉంటుందని, దానిలో ఎన్డీఏ నాయకులే భాగస్వాములుగా ఉంటారని స్పష్టం చేశారు. వైకాపా నాయకులు రాజకీయాల్ని కలుషితం చేశారని, రాజకీయ ముసుగులో నేరాలు, ఘోరాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల భారీ విజయం సందర్భంగా మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కోలాహలంగా నిర్వహించిన విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఉత్సాహంగా మాట్లాడారు. అది కాదు, కూర్చోమంటే కూర్చుంటామా, తగ్గేదే లేదు. అదే చెప్తున్నా అన్నకి, మరీ హెడ్ మాస్టర్ లాగా కూర్చోమంటున్నారు, అది ప్రాబ్లం. కూర్చోండి ప్లీజ్. కూర్చోవాలి, చెప్పినప్పుడు కూర్చోవాలి. సభకి నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, ఈనాటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు, కూటమి నాయకత్వాన్ని ఈ రోజుని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం, గౌరవనీయురాలు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారికి, పెద్దలు గౌరవనీయులు జనసేన నాయకులు, ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి,
మరి ఈనాటి మనందరి యువనేత, ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకుడు, నిరంతర శ్రామికుడు, నిత్య యవ్వనుడు, 3500 కిలోమీటర్లని అవలీలగా పాదయాత్ర చేయటమే కాకుండా ప్రజలందరి హృదయాల్ని సృజించి ప్రతి వర్గాన్ని కూడా ఆలింగనం చేసుకున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా ఈనాటి మరొక మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఈనాటి 3 పూట్ల అన్నం పెట్టే రైతన్నని పాలించే వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు అచ్చెన్న గారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే. 9 నెలల్లో అధికారంలోకి రావటమైనా, 9 నెలల్లో సంక్షేమ అభివృద్ధి చేసి చూపించినా అది ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం. ఆనాడు 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించిన పేదల నాయకుడు, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వేదికమైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు నేను తెలుపుకుంటున్నాను. ఈ విజయం ఒక చరిత్ర. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గౌరవ అధ్యక్షుల వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు, భారీ మెజార్టీతో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆనాడు చెప్తాం జరిగింది. ఈరోజు ఇక్కడి నుంచి నేను చెప్తున్నా, గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 82,000 మెజార్టీతో గెలిచారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 77,500 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు మన రాజశేఖర్ గారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కౌన్సిల్లో పులిల్లాగా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు. ఇంకొక 2 నాయకులు ఈరోజు కౌన్సిల్కి రాబోతాం. నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి, గెలుపు కోసం పనిచేసిన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు, జోనల్ కోఆర్డినేటర్లు, ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. ఓసారి ఎన్నికలు చరిత్ర తిరగరాస్తూ ఉంటాం. 2024లో జరిగిన ఎన్నికలు మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో 57% ఓటుతో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. అది ఒక చరిత్ర. 9 నెలల తర్వాత ఈరోజు మీరు చూస్తే 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు మనం పోటీ చేస్తే 2 గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక పైనుండే 3 పార్టీలు 2 అభ్యర్థులకి మనం సహకరించాం. మొదటి ఓటు, రెండో ఓటు ఏమన్నాం, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఓట్లు వేస్తారు, ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది. కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే, మొట్టమొదటిసారి చూస్తున్నా 2వ ఓటు లెక్కయ్యకుండా గంటాపదంగా గెలిచారు 2 అభ్యర్థులు కూడా. ఇది ఒక చరిత్ర. ఈ 2 కాకుండా ఇంకొక 3 పట్టభద్రుల
ఎన్నికలు జరిగితే ఆ 3 కూడా గెలిచాం. నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈరోజు మనం చూసినప్పుడు మొట్టమొదటిసారిగా గెలుస్తారు కానీ ప్రిఫరెన్షియల్ ఓట్లో లాస్ట్ కౌంట్లోనో లేకుంటే మధ్యలోనో గెలిచే పరిస్థితి ఉండేది. మొట్టమొదటిసారిగా అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడ కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్రలో మీరు చూస్తే మొదటి 2 క్యాండిడేట్లు మన వాళ్ళే మిగిలారు. 3వ క్యాండిడేటు కౌంటింగే లేకుండా అవసరం లేకుండా వాళ్ళల్లో ఒకరు గెలిచే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా కొంతమందిని నేను చూస్తున్నాను రాజకీయాల్లో, ఎవరైతే పని చేస్తారో వాళ్ళు గెలిపిస్తారు. అది మాట్లాడే ముందు జనసేన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేరు. ఆయన తరపున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాదెళ్ల మనోహర్ గారు, బీజేపీ అధ్యక్షురాలు తరపున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సత్యకుమార్ గారు, గౌరవ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పాడు. ఈరోజు అక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఈసారి ఇబ్బంది వస్తూ ఉంది కాబట్టి నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు, మీరు సహకరించాలంటే ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అదే మరి ఇంకొక పక్కన వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు అందించిన సీఎం చంద్రబాబు. యాదవ సంఘం నాయకుడైన రొంటి కృష్ణ యాదవ్ కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలి. చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన కృష్ణా జిల్లా గొర్రెల మేకల పెంపకదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డి వెంకట కృష్ణారావు. మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడిన వైసీపీ ప్రభుత్వం 3,113 కోట్లు దోచుకున్నారని అసెంబ్లీలో ఆరోపించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. సహజ సాగులో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1 లో నిలిపేందుకు సమిష్టి కృషి అవసరమన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీసా. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.